బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. 13వ అధ్యాయము 31, 32 వచనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇట్లా ఉపమానం చెప్పబడి ఉన్నది. ఆయన ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో కల్లా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. దేవునికి స్తోత్రాలు. మనం ఈరోజు వింటున్నటువంటి వాక్యం ఆవగింజను గురించిన వాక్యం వింటున్నాం. ఆవగింజ సైజు ఎంత? మీరందరూ కూడా ఆడవాళ్ళందరికీ తాలింపు దినుసుల్లో ఆవగింజలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆవగింజ అంటే ఎక్కడుంటుంది అయ్యగారు అని అడిగారు నన్ను. భలేవాళ్ళు. అమ్మా, ఆవగింజలు లేకుండా అసలు తాలింపే లేదు. దాని సైజు ఎంత? టమాటానా? చాలా డబ్బుక్కుని కింద పడింది అనుకో, ఒక గింజ తీయటానికి కూడా కనబడదు, అంత చిన్నది. చూడండి, బైబిల్లో మనకు ప్రభు ఎందుకని ఆవగింజను చూపించంటున్నాడు. ఇదిగో ఆవగింజను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది చాలా చిన్న గింజ, అది అట పొలములో విత్తబడి ఉన్నది. ఆ విత్తిన తర్వాత అది మొలకెత్తిందంటండి. మొలకెత్తినప్పుడు చాలా చిన్న గింజలో నుంచి మొక్క వచ్చింది. వేసినప్పుడు చిన్న గింజే, మొలకొచ్చినప్పుడు చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైందంట. ఎంత పెద్దదైందంటే కూర మొక్కలన్నిటిలో కల్లా పెద్దదై ఆకాశమంత ఎత్తు పెరిగి దాని కొమ్మల నీడలో చాలా పక్షులు వచ్చి నివసించే అంత పెద్ద చెట్టు అయింది బిడ్డలారా. చాలా పెద్ద చెట్టు అయింది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆవగింజను దీన్ని ఇంగ్లీష్లో మస్టర్డ్ సీడ్ అని అంటారు. మస్టర్డ్ సీడ్. దీని యొక్క మరి అబ్రివేషన్ జూలాజికల్గా దీన్ని మనం పరిశీలన చేస్తే బ్రెసికా నైగ్రా అని మాట్లాడారు. బ్రెసికా నైగ్రా. ఇది మన ఆత్మీయ జీవితంలో విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. ఏ విశ్వాస అయినా దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు ఆవగింజంత చిన్న విశ్వాసం గుండెల్లో ప్రారంభించబడిద్ది. ఏ మనిషి అయినా మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వినగానే ముందుగా ఒక చిన్న విశ్వాసం అనే గింజ గుండెల్లో ప్రారంభించబడింది. మన దగ్గర ఆవగింజ అంతా విశ్వాసం కావాలి. ఒక చిన్న పని ప్రారంభిస్తున్నావా, ఆ పని మనకెంత విశ్వాసం అంటే ఒక చిన్న విశ్వాసం. చిన్న విశ్వాసం. చూడండి, చిన్నది, మొట్టమొదటిది చిన్నది మనం తెలుసుకోవాలి. ఇది గింజ ఎలాంటిదంట? చిన్నది. దేవుడు బైబిల్లో చిన్న వాటిని కోరుకున్నాడు, పెద్ద వాటిని కోరుకోలేదు. వాక్యం చెప్పడానికి లోకంలో ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళనే ఎన్నుకున్నాడు. దేవుడు ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చిన్నవాళ్ళ ద్వారానే చేశాడు. దేవుడు ఈ లోకంలో మనందరినీ తయారు చేసినప్పుడు ప్రియులారా మట్టిలో నుంచి తీసి ప్రియులారా మనలను విలువైన వ్యక్తులుగా చేశాడు. భూమిలో బంగారం ఉంది, వెండి ఉన్నది, అల్యూమినియం ఉంది, కాల్షియం ఉన్నది, ఎంతో ఖనిజాలు ఉన్నాయి, 52 ఖనిజాలు ఉన్నాయి. కానీ దేనితో తయారు చేయలా దేవుడు, కేవలం మట్టితోనే తయారు చేశాడు. ఆయన దగ్గర అనుకుంటే బంగారం తీసి బంగారంతో మనల్ని తయారు చేయొచ్చు, కానీ తయారు చేశాడా? తయారు చేయలేదు. కొంచెం సౌండ్ పెట్టినాను, తయారు చేయలేదు. కారణం ఆయన మట్టిలో నుంచే తీశాడు. అంటే విలువ లేనిది,
చిన్నది. ఎక్కడైతే ప్రజలు ధృవీకరిస్తున్నారో చిన్నది చిన్నది. బిడ్డలారా, చిన్నది ఆవగింజ ఎలాంటిదంట? చిన్నది. బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకుని చిన్నగా ఉంటామో దేవుడు నిన్ను మహావృక్షంగా చేయబోతున్నాడు. బిడ్డలారా, ఏ మనిషి అయితే దేవుని పని కోసం చిన్నగా తగ్గించుకుంటారో, దేవుని యొక్క సన్నిధిలో చిన్నగా ప్రార్థన చేస్తావో, దేవుని పని కోసం నిన్ను నువ్వు ఎట్లా ఒదిగి ప్రారంభిస్తావో, దేవుడు నిన్ను దీవించడానికి ప్రారంభించబోతున్నాడు. 5,000 మంది ఆయన దగ్గర కూర్చున్నారు, ప్రసంగం వింటున్నారు. పాపం భోజనం వాళ్ళకి ఎలా పెట్టాలో అర్థం కాల. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ఇది. 3 రోజులు ప్రసంగం జరిగింది, ఎవరు భోజనాలు చేయలా. పాపం ప్రసంగం అయిపోయింది, పంపితే మధ్యలో మూర్చబోయి పడిపోతారని ఆయనే 12 మంది శిష్యులు అన్నాడు, మీ దగ్గర ఈ జనాల్లో ఎవరి దగ్గర భోజనాలు ఉంటే తీసుకురమ్మని అడిగాడు. అందరూ మా దగ్గర లేవు, అసలు మా దగ్గర ఒక్క రొట్టె కూడా లేదన్నారు. కానీ చివరికి ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 విషయాలు మాట్లాడారు. చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్నవాని దగ్గరే దేవుడు తీసుకున్నాడు, గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక నీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నేను దేవుని కోసం చిన్న సహాయం, లేకపోతే దేవుని సన్నిధిలో ఒక్కరోజు ప్రార్థనలో ఉంటాను అనుకుంటే, ఒక్కరోజు ఉండు, 1000 దినాల కంటే శ్రేష్టంగా చేస్తాడు నిన్ను. బిడ్డ, నువ్వు చిన్నగా నీ విశ్వాసంతో ఒక పని ప్రారంభం చేయి, దేవుడు నేను గొప్ప వ్యక్తిగా అందరికీ చూపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చిన్న కార్యక్రమాలు గమనించండి, చిన్నదే. యేసు ప్రభువారు ఒక రోజున గలిలయ సముద్ర తీరంలో వెళుతుంటే, ఆ సముద్రంలో చేపలు పట్టే వాళ్ళందరికీ పెద్ద పెద్ద దోణెలు ఉన్నాయి. కానీ దేవుడు ప్రసంగం చేయటానికి పెద్ద పెద్ద దోణెలను ఎవరిని తీసుకోవాలా, ఒక చిన్న దోణిని తీసుకుని దాని మీద నిలబడి 1000 మందికి ప్రసంగం చేశాడు. ఆ దోణిని ఇప్పటికి కూడా దాశారమ్మా. అది యెరూషలేములో కెమికల్లో దాసి అది ప్రదర్శనశాలలో పెట్టారు. చాలా చిన్నది. అసలు ప్రభు ఎట్లా దీని మీద కూర్చుని ప్రసంగం చేశారా అని ఆశ్చర్యం కలిగిద్ది. అది దాసి ఉంచారు, ఎందుకంటే దాని మీద ఎవరు కూర్చున్నారట? కూర్చున్నారు. ఆ దోణి కొన్ని లక్షల మందిని ఆకర్షిస్తుంది. ఇవాళ ఆ దోణిని చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ దోణిని అనుకుంటున్నారు, ఈ దోణిలోనే కదా సృష్టికర్త నిలబడి 1000 మందికి వాక్యం చెప్పాడు. ఆ సందేశం ఇవాళ మనకు కూడా బుర్రలో అవుతారేంటి? ఏందమ్మా డాష్ పూర్తి చేయరా? మనకు కూడా ఇస్తారా? మనకు కూడా దొరికింది ఎక్కడా? దేవుని హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అది ఆ చిన్న దోణి, దాంతోపాటు చాలా పెద్ద దోణులు ఉన్నాయి. ఉన్నాయా లేవు? ఉన్నాయా? బలేవులండే లేవు, మట్టి అయిపోయినాయి. కానీ ఆ చిన్న దోణి మాత్రం ఉంది. ఎవరున్నారు దానిలో? స్తోత్రం చెబుదాం. మనం చిన్నగానే ఉండాలి, చిన్నవారిగా ఉండాలి. చూసారా, పోయిన వారం ఈ చీపురు తీసుకుని ఊడ్చేవాళ్ళు ఈ అమ్మాయి లేదు. ఇక్కడన్నీ బీపీ గింజలు ఉన్నాయి. బుధవారం వచ్చి చూస్తే బీపీ గింజలు. మీరు ఇంతమంది వస్తున్నారు, మీ కాళ్ళకి చెత్త చెదారం, ఇంత ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీకు తగ్గింపు లేదా? నేను అడుగుతున్నా. ఏంటి ఒక్కలే చేయాలా ఏంటంట? నాకు తెలియగడుగుతాను. ఇక్కడ మందిరంలో నువ్వు ఎవరివి, నేను ఎవరిని, నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మనందరం దేవుని దృష్టిలో ఎంత వాళ్ళం చెప్పండి అమ్మా? చిన్నవాళ్ళం. తగ్గించుకోవాలి. ఒకళ్ళు చెప్పాలా మనకు పని? మీరు మెట్లు దిగి వెళ్తున్నారు, పిల్లలు 4 చాక్లెట్ ప్యాకెట్లు పడేశారు అనుకోండి తుప్పర్లో, మనకెందుకు పాస్టర్ గారు తీసుకుంటారు. దీన్ని ఏమంటారంటే గర్వం అంటారు దీన్ని. చూసారమ్మా? అంటే మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం మన దగ్గర ఎక్కడ కనపడింది ఎవరు చెప్పవసరలా. మన తగ్గింపు, అక్క నేను ఎంత తగ్గింపు, అక్క నేను చూడండి అక్క ఎంత తగ్గించుకుంటున్నాను అని నువ్వు చెబుతావా? మనం చెప్పవసరలా. ఎవరు చెప్పాలి అమ్మా?
ప్రభు చెప్పాలి. మనం ఎవరైనా 4 మాటలు అన్నారనుకోండి, మనం తగ్గించుకుంటే ఏమన్నా కొమ్ములు మొలుస్తాయా? ఏ నష్టం జరగదు కదా. మనం ఏ గింజ ఆవగింజ అయితేనే నువ్వు పెద్ద వృక్షం అవుతావు. దేవునికి స్తోత్రాలు పెట్టారా. దేవుడు ఆవగింజను ఏం చేశాడంటే పెద్ద వృక్షముగా చేశాడు. ఒకటి చిన్నది. ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, నాకంటే ప్రియులారా ఆస్తిమంతులు ఉన్నారు, నాకంటే గొప్పవారు ఉన్నారు. మీరందరూ, నేనే చాలా చిన్నవాడిని. ఈ లోకంలో ప్రియులారా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడంటే జ్ఞానవంతులను కాదు, తెలివి కలిగిన వాళ్ళని కాదు, నాలాంటి ప్రియులారా జ్ఞానము లేని వారిని, నాలాంటి ప్రియులారా చిన్నవారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. బిడ్డలారా, నేను లోకంలో ఏది లేదమ్మా, నాకు ఏదీ లేదు, ఏమీ లేదు, కానీ నాకు దేవుడు మాత్రమే ఉన్నాడంతే. ఎందుకంటే చిన్నవాడిగానే ఉంటాను, చిన్నవాడిని అని దేవుడు వదిలేయలేదు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న అందరికీ దేవుని వాక్యం చెప్పడానికి ఆయన అగ్రస్థానంలో నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక చిన్న దోణి, చిన్న చేపలు, చిన్న ప్రిలారా, చిన్న వ్యక్తిని, చిన్న పిల్లోడిని కదా. చూడండి, నయమాన్ అనే కుష్ఠవ్యాధిగ్రస్తుడిని ఇంట్లో పనిచేసి ఒక చిన్న అమ్మాయి చెప్పింది, అయ్యా యజమానుడా, నీ కుష్ఠి రోగం తగ్గాలంటే మా ఊర్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి, ఆయన ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలిగిద్దన్నాడు. చిన్న అమ్మాయి, అంట్లు గడిగే ఒక చిన్న అమ్మాయి, ఎంత 10 సంవత్సరాల వయసు ఉంటుంది, కానీ పిల్ల కుష్ఠవ్యాధిగ్రస్తుడైన పెద్దోడికి చెప్పింది. ఆ పెద్ద ఆయన గబగబా ఆ పిల్ల మాటిని వెళ్ళాడు. ఆ దైవజనుడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. 7వసారి ఆయనకి ఏ దేహం వచ్చిందమ్మా? పసి పిల్లవాని దేహం. ఎవరు చెప్పారు ఈ వార్త? చిన్న పిల్ల. చిన్న సాక్ష్యం, గొప్ప కార్యం జరిగింది బిడ్డలారా. హల్లెలూయా. కనుక చిన్న కార్యం, చిన్న సాక్ష్యం. బిడ్డలారా, నువ్వు చిన్నగా తగ్గించుకో, నువ్వు ఒదిగి ఉండు, నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఎవరైనా అవ్వచ్చు. మందిరానికి కొంతమంది మీలో ఎవరైనా ఒకవేళ ప్రెస్టేజ్ ఇష్యూకి వస్తున్నారేమో, వద్దమ్మా, అలా ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి. నువ్వెంత ఒదిగితే అంత ఎదుగుతావు దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. కనుక చిన్నది. రెండోది మనం చూస్తే ఆ గింజ విత్తేవాని చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉందమ్మా? ఆయన పొలంలోకి వెళ్తున్నాడు. ఒక ఆయన వెళ్తా ఆవగింజను తీసుకెళ్ళాడు. కనుక ఆవగింజ ఎవరి చేతిలో ఉంది? చేతిలో ఉంది. మనందరం ఎవరి చేతిలో ఉన్నాం తెలుసా? మన ప్రభు అయిన హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మనందరం అంటే ఆయన చేతిలో ఉన్నాం. మన చేతుల్లో నుంచి ఎవ్వడు, ఏ దొంగడు, ఏ మోసగాడు, ఏ దురాత్మ మనలను దొంగిలించనేరదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళదాం. 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. చదువు నాన్న. ఏమనుందమ్మా? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక ఎవరును వాటిని ఆ చేతిలో నుండి అపహరింపడు. ఎవరి చేతిలో నుండి? అర్థమవుతుందా బిడ్డలారా? ఎవరి చేతిలో ఉన్నామంట మనం? ఆ కాపరి చేతిలో. ఎవరు? యెహోవానా కాపరి. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమి కొదువగును. పాతకాలం పాట, అందరూ పాడదాం. నా కాపరిగా, నాకు ఏమి కొదువగును, నాకు ఏమి పచ్చికగల చోట్లను నన్నాయనయే పరుండ చేయును. పచ్చికగల
సగల నన్నాయన పరుండ చేయును శాంతియుతమై జలములలో శాంతియుతమైన నన్నాయన నడిపించును నన్నాయన పడదాం యెహోవాయే నాకు ఏమి కొదువగును నాకు ఏమి. హల్లెలూయా. కనుక రెండోది, మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? ఆవగింజ దేవుని చేతిలో ఉన్నట్టే మనం కూడా ఆయన చేతిలో ఉన్నాం. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కున్నాడు. బిడ్డలారా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోతే యాక్సిడెంట్ అవ్వాల్సింది దేవుడు కాపాడుతున్నాడు. నువ్వెవరి చేతిలో ఉన్నావు? చేతిలో ఉన్నారు. వరంగల్లో మొన్న అగ్నికి ప్రమాదం జరిగింది. వాల్వో బస్సు 1,50,00,000 ఉంటుంది ఆ బస్సు. విమానంలో ప్రయాణం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. మొన్న మా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నప్పుడు ఒరిస్సా నుంచి వస్తా మేము ఫ్యామిలీ అంతా అలాంటి బస్సునే బుక్ చేశారు. మా అల్లుడు గారు మా అందరికి బుక్ చేశాడు. బస్సులో ఎక్కగానే మా అమ్మగారు అంటే ఇదేంట్రా విమానం లాగా ఉంది అంది. మంచి హాయిగా బాగుంది. పడుకున్నారు, లేచినాడు. ఎంత బాగుందో, 1,50,00,000 దాని ఎంత హంగామాగా ఉందో. వీటిలారా అలాంటి బస్సే వెళతా ఉంది. అర్ధరాత్రి పూట బిడ్డలారా, మరి ఒక బండి ఆ యొక్క బస్సును ఢీకొంది. వెంటనే ఫైర్, నిప్పులు వచ్చాయి. కింద బస్సు కిందకి ఆ నిప్పులు అంటుకున్నాయి. వెంటనే అది డీజిల్ బండి, వెంటనే నిప్పు అంటుకుంది. వెంటనే బస్సు అంతా వెళ్ళిపోయింది. బిడ్డలారా, ఎంత భయంకరమో. దాదాపు 18 మంది సజీవ దహనం అయిపోయారు. బిడ్డలారా, వాళ్ళను ఎలా తీసుకెళ్లారంటే మాంసపు ముద్దను మూటగట్టి తీసుకెళ్లారు. 1 కేజీ ముద్దని, ఒక్కొక్క శవాన్ని టెస్ట్ చేసి తీసుకెళ్లారు. బిడ్డలారా, మసి అయిపోయారు. కొంతమంది సగం కాలిపోయారు. అద్దాలు పగలగొట్టుకుని భీతి చెందారు. నేను అడుగుతున్నా, మనందరం ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ప్రయాణాల్లో నిద్రపోతున్నాం, కానీ దేవుడు తన అరచేతుల్లో మనలను చెక్కున్నాడు. దేవునికి స్తోత్రాలు. బిడ్డలారా, ఇళ్లల్లో మనల్ని ప్రభు కాపాడుతున్నాడు. బిడ్డలారా, ఇంట్లో ఏ రోగం రాకుండా, ఏ తెగులు రాకుండా, మన కుటుంబాల్లో ఎలాంటి ప్రియులారా అవాంఛనీయ పరిస్థితులు జరగనీయకుండా ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. కంపెనీల్లో పనిచేస్తున్నారు చాలామంది. బిడ్డలారా, అక్కడ కిపోల దగ్గర పనిచేసేవారు, కరెంటు దగ్గర పనిచేసేవారు, అలాగే ఆయిల్ దగ్గర పనిచేసేవారు ప్రమాదానికి దగ్గరగా పనిచేస్తున్నారు. డేంజర్ అనే ప్రమాదం జరిగే ప్లేస్లో పనిచేస్తున్నారు. కానీ నీకు ఏ అపాయం రావట్లేదు. ఇశ్రాయేలును కాపాడువాడు. హల్లెలూయా. మనం ఎండలో పడి నడుచుకుంటూ వెళ్ళినా, జలంలో పడి నడుచుకుంటూ వెళ్ళినా, ఒకవేళ ప్రియులారా వరదలో పడి నడుచుకుంటూ వెళ్ళినా అపాయము నీ వద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూడుము నా అరచేతులు నేను నిన్ను ఉంచుకున్నాను. నీ అరికాలు కూడా దెబ్బ తగలకుండా తన దూతలను నీకు కాపుదలగా ఉంచాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనం దేవుని చేతుల్లో ఉన్నాం. దేవుని చేతుల్లో ఉండబట్టే ఇవాళ మనం ఎంత బాగున్నాం బిడ్డలారా. అండ్ చివరిగా మనం చూస్తే బిడ్డలారా, ఆవగింజ దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది భూమిలో విత్తబడతా ఉంది. దేవుని చేతుల్లో అలా ఉంటేనే కాదు, ఆవగింజగానే ఉంటే కుదరదు. నువ్వు భూమిలో పడాలి, భూమిలో చనిపోవాలి. చెప్పండమ్మా, భూమిలో పడాలి, భూమిలో చనిపోవాలి. రాజా షాలేం రాజా, మామూలు రాజా కదా ఆయన, ఇప్పుడు బాప్తీసం తీసుకున్న ఆయన. ఉదయకాల సమయంలో బాప్తీసానికి తీసుకెళ్ళేటప్పుడు బాప్తీసం అంటే ఏంటి అని కూర్చుని కొంతమంది వింటా ఉండగా, బాప్తీసం అనగా చచ్చిపోవటానికి వెళ్తున్నాం అన్నాం. అందరు నవ్వుకున్నారు పాపం. బాప్తీసం అంటే ఏంటి?
మనం చచ్చిపోవటం కదా. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు ప్రాచీన స్వభావము మృతి పొందితిరి. ప్రాచీన స్వభావంతో మృతి పొందారు. ఇక మనం ఇక బిడ్డలు చూడండి, ఒకసారి ఆ మాట చదువుకుని ముగింపులోకి వెళ్ళాలి మనం. చూడమ్మా, దయచేసి క్షమించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలసీ 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. కూర్చున్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమాకండి. ఏలయనగా మీరేమయ్యారు? మనం ఏమయ్యామంట? పాత మనుషులు ఏమవ్వాలి? బాప్తిజాలు తీసుకున్న వాళ్ళందరూ దళ్ళు దగ్గర, కుక్కల దగ్గర, కోళ్ళ దగ్గర తిడతా ఉన్నారనుకోండి. ఉట్టిదే కోళ్ళుగా తిట్టేది, మనుషులను తిడుతున్నారు. బాప్తిజాలు తీసుకున్న వాళ్ళే, తీసుకునే వాళ్ళు కాదు. మనమంట పాత మనుషులుగా ఉండకూడదు. పాత రవికుమార్ ఉండకూడదు. పాత రాజా కనబడకూడదు. పాత మనుషులు కనపడకూడదు. మనం ఏమయ్యానో చనిపోయి ఉన్నాం. అంటే మనం ఈ గింజ ఎక్కడ పడాలి? భూమిలో పడాలి, భూమిలో చనిపోవాలి. దేవుని స్తోత్రాలు కదా. చనిపోకపోతే కొత్త శరీరం మనకు రాదు. భూమిలో మనం విత్తిన విత్తనం భూమిలో పడిన తర్వాత చనిపోద్ది. చనిపోయిన తర్వాత ఆ యొక్క విత్తనంలో నుండి క్రొత్త శరీరం. ఆ శరీరానికి ఎంత పవర్ అంటే, తన మీద ఉన్న మట్టి పెళ్ళలను చీల్చుకుని ఉదయించే సూర్యుడు ఎలాగున ఉదయిస్తాడో అలా బయటికి రాబోతా ఉంది బిడ్డలారా. హల్లెలూయా. మనం విత్తిన విత్తనంలో భూమిలో పడి ఆ చచ్చిపోయే ఆ మనసు ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు విత్తబడినటువంటి ఆ విత్తనం చచ్చిపోతేనే కొత్త శరీరం వస్తుంది. కొత్త శరీరం ఏం చేస్తుందంటే ఆ భూమి పిల్లలను ఏం చేస్తుందంట? చీల్చుకుని బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం బిడ్డలారా. అదే పాత శరీరం అయితే వస్తుందా? రాదు. మనం కూడానంట కొత్త శరీరంతో, అంటే నూతన స్వభావంతో ఉంటేనే మన మీద ఎన్ని గడ్డలేసినా, మన మీద ఎన్ని సమస్యలు వచ్చినా, మన మీద ఎన్ని నిందలు వేసినా కొత్త మనసు ఉంది గనక వాటన్నిటిని చీల్చుకుని బయటికి చెప్పరేంటి? మీకు రాదు, ఎట్లాంటి వాళ్ళకి రావు. చెప్పరా అమ్మ, ఏం డల్ అయిపోయారు? ఏ శరీరం? మాట్లాడినమ్మా, ఏక మనసు ఉండాలి. హల్లెలూయా. కనుక భూమిలో పడి ఏమవ్వాలి? చనిపోవాలి. చనిపోతేనే కొత్త శరీరం మనకు దొరికింది బిడ్డలారా. హల్లెలూయా. కొత్త శరీరం మనకు దొరికి. చివరిగా మనం చూస్తే చనిపోయిన తర్వాత కొత్త శరీరంతో వచ్చిన మొక్క అది ఆకాశమంత ఎదుగుతుంది. ఇది 4వది. ఆవగింజ ఎదుగుదల కలిగినటువంటిది. ఎలాంటిదమ్మా? ఎదుగుదల కలిగిన ఆవగింజ. మనం దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రియులారా, మనందరం కూడా క్రీస్తు యేసు నందున్న ప్రతి వ్యక్తి వర్ధిల్లుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. నీ సంసారం, నీ వ్యక్తిగత జీవితం, నీ పిల్లల జీవితం, నీ యొక్క కుటుంబ జీవితం ఉండాకుందుగా దినదినం ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? మనం కొత్త మనసు, స్వచ్ఛమైన మనసు, పరిశుద్ధమైన మనసు. అంతకుముందు అబద్ధాలు, అంతకుముందు బూతులు, అంతకుముందు సరసోక్తులు, అంతకుముందు సినిమా వాళ్ళం, అంతకుముందు జారత్వం, అవన్నీ ఇప్పుడు లేకుండా కొత్త మనసు వచ్చింది కనుక ఇదివరకు కుయుక్తిగా ఉండేవారు బిడ్డలారా. ఇప్పుడు మనం నూతనమైన స్వభావం, మనం పావురాలు లాంటి వారు. మన దగ్గర కుళ్ళు కుచిద్దాలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు. స్వచ్ఛమైన మనసు, పరిశుద్ధమైన హృదయం, నిశ్చలమైనటువంటి కళ్ళు మనకు కలిగి ఉండుముగాక. నూతన స్వభావం.
అలా నూతన స్వభావం ఉండే వాళ్ళ దగ్గరట ఎదుగుదల ఉంటుంది. ఆ చెట్టు ఏమైద్దమ్మా? ఎదుగుతూ ఉంటుంది. ఆవగింజ అది ఎదిగేదే కానీ ప్రిలారా చచ్చిపోయేది కాదు. మనం కూడా నాలుగోది, మనలను దేవుడు ఎదిగింపజేస్తానంటున్నాడు. మనం కూడా అంతకంతకు వర్ధిల్లుదుముగాక బిడ్డలారా. ఆమేన్. కనుక మనం కూడా ప్రభు చేతులకు మనల్ని అప్పగించుకుందాం బిడ్డలారా. ఆవగింజ లాంటిదన్నయ్యా, ఆవగింజ లాంటి వాడిని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నాకు నీ చేతుల్లో ఉండటమే ఇష్టమయ్యా. అయ్యా, నేను భూమిలో గింజ ఎలా చనిపోయిందో అట్లా నేను కూడా నా ఆశల్లో చచ్చిపోతానయ్యా, నా కోరికల్లో చనిపోతానయ్యా. బిడ్డలారా, మనందరం చచ్చిపోవాలి. మన శరీరము, మన శరీర క్రియలు చనిపోవాలి. అప్పుడే మనం నూతనమైనటువంటి శరీరం మనకు దేవుడిస్తారు. నూతనమైన జ్ఞానం, నూతన బలం, నూతనమైన యవనం, నూతనమైన ఆరోగ్యం. ప్రియులారా, బైబిల్ ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతాం. ప్రియులారా, ఎప్పుడైతే మొక్క దేవుని వైపు చూసి ఎదుగుతుందో అది వర్ధిల్లుతూ ఉంటుంది. బిడ్డలారా, జీవితంలో ఏది మనల్ని ఏమి చేయలేదు. మన మీద ఎన్నో మట్టి పిల్లలు, మన మీద ఎన్నో రాళ్ళు రప్పలు ఉంటాయి. అయినా సరే వాటన్నిటిల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీస్తాడంతే. హల్లెలూయా, తీస్తాడు ఆయన. కనుక మనం కూడా ఆవగింజలాగా ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే స్తోత్రాలు నాయనా. అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా, స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు 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 ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేము కూడా ఆవగింజలాగా తగ్గించుకునే మనసు అయ్యా. ఇక్కడున్న స్త్రీలు పురుషులు ఆవగింజలాగా ఒదిగి అయ్యా, దేవుని పనిలో ఒదిగి నేను ఈ పని చేయాలని పోటీ పడేవారికి ఇచ్చేయండి ఆయన. పోటీ పడేవారికి ఇచ్చేయండి అయ్యా. నీ బిడ్డలు మీరు దర్శించండి నాయన. అయ్యా, మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయము చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరే కృప చూపించండి. ఆవగింజ వంటి విశ్వాసం, ఆవగింజ వంటి నాయనా తగ్గింపు మాకు కూడా దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును మా రక్షకుడని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయాను నేను. బిడ్డలారా, ఈ నెల